హలో ఆల్, ఇవాళ మనం వెజిటేబుల్ ఉప్మా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా ఆయిల్, కొన్ని పోపు దినుసులు, ఉల్లిపాయ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్, దాంతోపాటు కొన్ని టమోటా ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా మగ్గాలి. ఇలా మగ్గిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసుకొని దానిలో తగినంత ఉప్పు వేసుకొని ఆ వాటరు బాగా మరిగి వేసిన వెజిటేబుల్స్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు, చూడండి ఇలా కుక్ అయ్యేంత వరకు ఉండనివ్వాలి. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న రవ్వను దానిలో గడ్డ కట్టకుండా కలుపుకోండి. చూడండి, ఇప్పుడు మన టేస్టీ ఉప్మా రెడీ అయిపోయింది.